సుత్తి లేదు, సోది లేదు, ఏ కులం మతంపై ద్వేషం లేదు. ఆజాద్ కలాం మీడియా ఫ్యాక్ట్ చెక్కు తిరుగులేదు. భారతదేశ రాజ్యాంగవాదానికి, లౌకికవాదానికి, ప్రజాస్వామ్యవాదానికి తిరుగులేదు. అడ్వకేట్ సాదిక్ షేక్ ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం, సుస్వాగతం. సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్గా షేర్ చేయడం జరుగుతుంది. అందులో ఒక ముస్లిం టోపీ పెట్టుకున్న అతడి సొంత కూతురిని పెళ్లి చేసుకున్నట్టు వైరల్ చేస్తున్నారు. ఆమె ప్రెగ్నెంట్ అని కూడా ఎంత విషం విద్వేషం విరజిమ్ముతున్నారంటే చెప్పనే వద్దు. ఇక ముస్లింలకే ఇది సోషల్ మీడియాలో హేట్ క్యాంపెయిన్ ఉందా అంటే, హిందువులకు సంబంధించి కూడా 24 సంవత్సరాల యువతి తన 50 సంవత్సరాలు పైబడిన తండ్రిని పెళ్లి చేసుకుందని చెప్పి అది కూడా ఫేక్ వీడియో వైరల్ చేస్తున్నారు. ఇటు ముస్లింల మీద ఫేక్ వీడియో వైరల్ చేసిన అతడు కూడా హిందువే, అటు హిందువుల మీద కూడా హిందువులు తన సొంత కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని చెప్పి వైరల్ చేసింది కూడా హిందువే. వివరాల్లోకి వెళ్తే ఈ వీడియో బాగా వైరల్ గా షేర్ చేస్తూ చాలా జుగుప్సాకరమైన, విద్వేషకరమైన కామెంట్స్ ఇస్లాం, ముస్లింలు మీద దాడి చేస్తున్నారు. ఒకసారి ఆ వీడియో మనం చూద్దాం. ఏ విధంగా అయితే ముస్లిం తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని చెప్పి వైరల్ చేస్తున్న దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేయగా ఈ వీడియో మార్చి 5, 2025లో ఫేస్బుక్ లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇది స్క్రిప్టెడ్ వీడియో. అఫీషియల్ రాజ్ ఠాకూర్ అనే ఒక మతోన్మాది అనే చెప్పాలి, కులాలు మతాల మధ్య విషం విద్వేషం పంచాయతీలు పెట్టే, ఏదైతే రక్తపు కూడు తినే వైరల్ అవ్వాలి అని మైనర్లతో పెళ్లిళ్ళు, మైనర్లతో సెక్స్ అంటూ వైరల్ చేస్తున్న ఈ దరిద్రులు ఉన్నారు. ఇటువంటి వాటి మీద కేసులు కూడా అవుతుంటాయి, కానీ వీళ్ళ కుక్క తోక వంకర అనే బుద్ధి అయితే మారదు. అయితే వీడు రాజ్ ఠాకూర్ అఫీషియల్ అనే వాడి పేజ్ మీద చేయడం జరిగింది. ఇది మొత్తం ఫ్యాక్ట్ చెక్ చేసి దీన్ని ఫేక్ గా తేల్చేయడం జరిగింది. ఇక మీరు గమనిస్తే ఏ వీడియోనైతే ముస్లింల మీద అని వైరల్ చేస్తున్నారో అందు కామెంట్ సెక్షన్ లో చూస్తే మన రిలీజన్ లో కూడా ఉన్నారు, తప్పు వన్ సైడ్ చూసి టోటల్ రిలీజన్ ని తప్పు పట్టకూడదు అని పద్మలత అనే పాపం మహిళ కామెంట్ చేశారు. సాల్యూట్ తనకి. తను చాలా లిబరల్ గా మరియు రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా మాట్లాడారు. కాకపోతే వారికి తెలియాల్సింది ఏమిటంటే, ఈ ఏదైతే 24 సంవత్సరాల హిందూ అమ్మాయి వాళ్ళ 50 సంవత్సరాల తండ్రిని పెళ్లి చేసుకున్నది అనేది కూడా ఫేక్. కావున మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒకరి మీద విషం చిమ్ముతుంటే ఆ విషం తిరిగి వాళ్ళ మీదకే వస్తుంది. అయితే ఇది కూడా ఫేక్ అని చెప్పి తేలింది. మీరు ఎలాగైతే ఒక టోపీ పెట్టుకున్న ముస్లిం తన కూతుర్నే పెళ్లి చేసుకున్నాడని స్క్రిప్టెడ్ వీడియో వైరల్ చేశారో, అలానే ముస్లింలనే కాదండి, హిందూ సమాజాన్ని కూడా వదలలేదు. అది కూడా తయారు చేసింది మరి ఒక హిందూ మహిళే. తన మామగారిని పెళ్లి చేసుకున్నట్టు వైరల్ చేశారు. తీరా చూస్తే అది ఎవరు క్రియేట్ చేశారు, ఎందుకు పోస్ట్ చేశారంటే, అంకిత కరోటియా అని చెప్పే ఒక మహిళ, ఆమె ఈ స్క్రిప్టెడ్ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అటు ముస్లింలను బద్నాం చేసింది రాజ్ ఠాకూరే, ఇటు హిందువుల గురించి కూడా ఇటువంటి స్క్రిప్టెడ్ ఫేక్ వీడియో చేసింది కూడా ఇక్కడ అంకితాని. అయితే మనం గమనించాల్సింది ఏమిటంటే, ఈ వీడియోలను రియల్ అని చెప్పి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్సే టెలికాస్ట్ చేసేసాయి. కావున దయచేసి సోషల్ మీడియా మీద ఏమైనా వస్తుంటే దాన్ని రియల్ అని నమ్మకుండా వీడియో చూడండి. अच्छा खुश हो तुम शादी करके? हाँ मम्मी को खुश है और क्या है आपको? अभी तुम लाया हो? अच्छा तो ये आपको है कौन? अरे ये मेरे पापा हैं और अभी हम दुनिया को हमने दिखा दिया कि हाँ हम शादी करके खुश हैं. कोई भी हमारे सपोर्ट में नहीं था. अच्छा हाँ कोई सपोर्ट. అయితే మీరు గమనించవచ్చు, ఈ వీడియో మొత్తం 7 నిమిషాల 43 సెకండ్లది ఏదో ఉంది, కానీ క్రాప్ చేసి చిన్న క్లిప్ని వైరల్ చేశారు. ఇక హిందూ సమాజం మీద కూడా బూతులు, ఇక ముస్లిం సమాజం మీద ఎలాగైతే విశ్వ విద్వేషం ఉందో అలానే వైరల్ చేయడం జరిగింది. కావున నేను మీ అందరినీ కోరేది, ఆజాద్ కలాం మీడియా ఫ్యాక్ట్ చెక్ తరఫు నుంచి దయచేసి ఇటువంటి ఫేక్ వార్తలను మీరు క్రాస్ చెక్ చేసుకోకుండా, వెరిఫై చేసుకోకుండా, వాటి ఏదైతే పూర్వోత్తరాలు మీరు తెలుసుకోకుండా వాటిని వైరల్గా షేర్ చేసి కామెంట్లకు చోటిచ్చి విషం విద్వేషం విరజిమ్మరాదని కోరుతూ, అది ముస్లింలైనా హిందువులైనా ఎవరి అంశంలో అయినా కానివ్వండి, మీరు ఇటువంటి న్యూస్ని వైరల్ చేయరాదని కోరుతూ మరొకసారి చివరిగా మీ అందరికీ ఇంకొకసారి, సుత్తి లేదు, సోది లేదు, ఏ కులం మతంపై ద్వేషం లేదు, ఆజాద్ కలాం మీడియా ఫ్యాక్ట్ చెక్కు ఎదురు లేదు. మన భారతదేశ రాజ్యాంగవాదానికి, ప్రజాస్వామ్యవాదానికి, లౌకికవాదానికి తిరుగులేదు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్ ఆజాద్ కలాం మీడియాను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.